హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం దాటుతున్న వాయుగుండం ముప్పు, అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటల పాటు ఏపీ తెలంగాణలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు శ్రీలంక, దక్షిణ తమిళనాడు మధ్యలో తీరం దాటుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావం ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై కొంతమేర తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇది తీరం దాటే సమయంలో మాత్రం ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కావలి, మదనపల్లి ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఈ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని, చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర విషయానికి వస్తే ప్రకాశం, బాపట్ల, మచిలీపట్నం ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, పల్నాడు, గుంటూరు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం అటు శ్రీలంక సమీపంలోనే తీరం దాటుతున్న కారణంగా కొంతమేర దీని ప్రభావం తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు మరో 24 గంటల పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం కంటే డిసెంబర్ 15న ఏర్పడు మరొక అల్పపీడనం ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎక్కువ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 11 నుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం కంటే దీని తర్వాత రాబోయే మరొక అల్పపీడన ప్రభావంతో కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాల జోరు
మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.